Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. అవి ఏంటంటే బిమ్స్టెక్ సమిట్కి సంబంధించిన శిఖరాగ్ర సమావేశం ఈరోజు జరుగుతుందండి. అసలు ఈ బిమ్స్టెక్ అంటే ఏంటి, దీంట్లో ఏ ఏ దేశాలు ఉన్నాయి, దాంట్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పాల్గొంటున్నారా లేదా, మరియు ఈ సంవత్సరం జరుగుతున్న ఈ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి లాంటి విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఈ తేజస్ స్కిల్లింగ్ ప్రాజెక్ట్ అనేది ఏ దేశంకి సంబంధించింది, దీన్ని ఎక్కడ ఇనిషియేటివ్ చేశారు, ఎక్కడ ప్రారంభించారు లాంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఎంఆర్సామ్ మిజైల్, ఇది మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అండి. దీన్ని ఏ దేశంతో కలిపి ఇండియా వాళ్ళు దీన్ని తయారు చేశారు మరియు ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది లాంటి విశేషాలు. అండ్ బలికథాన్ 2022, ఈ బలికథాన్ 2022 అనేది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. ఇది ఏ రెండు దేశాల మధ్యలో నిర్వహించారు మరియు ఇది ఇక్కడ నిర్వహించారు లాంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ న్యూస్లో ఉందండి, ఎందుకంటే దీనికి సంబంధించి ఒక కొత్త చీఫ్ నియమించడం జరిగింది. అండ్ ఆయన ఏ దేశానికి చెందినవారు లాంటి ఇన్ఫర్మేషన్. అండ్ స్టీల్ రోడ్, ఇండియాలోని ఒక స్టేట్లో ఒక స్టీల్ వేస్ట్తోని ఒక స్టీల్ రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అది ఏ స్టేట్లో చేశారు మరియు ఆ స్టేట్లోని ఏ ప్రాంతంలో చేశారు లాంటి ఇన్ఫర్మేషన్. అండ్ అర్జున్ ఇరగేసి ఈజ్ ఎ చెస్ ప్లేయర్, ఆయన న్యూస్లో ఉన్నారండి. ఆయన ఎందుకు న్యూస్లో ఉన్నారు మరియు ఆయన ఏ స్టేట్కి సంబంధించిన వారు లాంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఈ అన్ని టాపిక్స్కి సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ మీద కూడా మనం ఈరోజు డీల్ చేద్దామండి. Coming on to the first topic, that is BIMSTEC Summit. Prime Minister Narendra Modi will attend the 5th BIMSTEC Summit today. The summit meeting, which is being held in virtual mode, will be hosted by Sri Lanka, the current BIMSTEC chair. అసలు ఈ BIMSTEC, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్ సమిట్ 2022ని మన శ్రీలంకలోని కొలంబోలో నిర్వహించడం జరుగుతుందండి. ఇది 5th ఎడిషన్. దీనికి సంబంధించి అన్ని రకాల వ్యవహారాలు చూసుకోవడానికి ముందుగానే ప్రైమ్ మినిస్టర్స్ యొక్క మీటింగ్కి సంబంధించి అన్ని రకాల సమాచారాన్ని, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ని ముందుగానే చూసుకోవడానికి ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనేది నిన్న నిర్వహించడం జరిగిందండి. ఈరోజు దట్ ఈజ్ ఆన్ 30th మార్చ్ అన్ని దేశాల ప్రైమ్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ జరుగుతుందండి. ఈ బిమ్స్టెక్లో 7 దేశాలు సభ్యత్వం ఉండండి. ఆ దేశాలు ఏవంటే ఇండియా, నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ అండ్ థాయిలాండ్. ఈ 7 దేశాలు కలిపి ఈ బిమ్స్టెక్లో మెంబర్ కంట్రీస్లుగా ఉన్నాయండి. ఈ బిమ్స్టెక్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అనేది బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉంది. అండ్ ఇది 1997లో ఫస్ట్ టైం స్టార్ట్ అయిందండి. 1997లో స్టార్ట్ అయినా ఇది 5th బిమ్స్టెక్ సమిట్ మాత్రమేనండి. ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్లో దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేరండి. బట్ కొన్ని సంవత్సరాలుగా ఇండియా వాళ్ళు దీన్ని చాలా ప్రముఖంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇండియా మూలంగా బిమ్స్టెక్ సమిట్కి ఒక ఊపు వచ్చిందండి. ఇండియా మూలంగా బిమ్స్టెక్ సమిట్స్ అనేది జరగడం జరుగుతుంది. ఎందుకు ఇండియా మన దేశం దీనికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తుంది అంటే సార్క్లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న గొడవల కారణంగా సార్క్ అనేది నిష్ప్రయోగంగా మిగిలిపోయిందండి. అది ఎటు పనికి రాకుండా మిగిలిపోయింది. అందువల్ల ఈ బిమ్స్టెక్ కంట్రీస్, సార్క్ కంట్రీస్లో ఉన్న ఒక 5 దేశాలు మరియు మయన్మార్ అండ్ థాయిలాండ్ మధ్యలో కనెక్టివిటీ ఉంచుకోవడానికి, ఈ 7 దేశాల మధ్యలో కోఆపరేషన్ ఉంచుకోవడానికి ఇండియా మన దేశం దీనికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన సమిటే ఈసారి కొలంబోలో శ్రీలంక వాళ్ళు హాస్ట్ చేయడం జరుగుతుందండి. అదేంటంటే మనం ఇందాకే చెప్పాను, బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్ సిటెడ్ ఢాకా, బంగ్లాదేశ్ అని. దాన్ని 1997లో ఫౌండ్ చేశారని. ఇప్పుడు దానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ గురించి మనం చూద్దామండి. ఇండియా అండ్ 6 అదర్ బిమ్స్టెక్స్ నేషన్స్ విల్ ఆన్ వెడ్నెస్డే అడాప్ట్ ఎ మాస్టర్ ప్లాన్ ఆఫ్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ రీజనల్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ యాజ్ వెల్ యాజ్ ఎ ప్యాక్ట్ ఫర్ ఫెరీ సర్వీసెస్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఇండియా మరియు ఇంకా 6 బిమ్స్టెక్ దేశాలు, దట్ ఈస్ నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ అండ్ థాయిలాండ్. ఈ 7 దేశాల మధ్యలో వెడ్నెస్డే రోజు, దట్ ఈస్ ఈరోజు ఒక అగ్రిమెంట్ జరగబోతుందండి. దట్ ఈస్ ఫర్ ఏ మాస్టర్ ప్లాన్ ఫర్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ. ఈ 7 దేశాల మధ్యలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఉండడానికి మరియు దిస్ విల్ సెట్ ఏ స్టేజ్ ఫర్ రీజనల్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్. అంటే ఈ 7 దేశాల మధ్యలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ
బైక్స్ ద్వారా కానీ కార్స్ ద్వారా కానివ్వండి మనం ఈ 7 దేశాల మధ్యలో ఒక కనెక్టివిటీ ఉండడానికి మరియు బే ఆఫ్ బెంగాల్ రీజియన్లో ఉన్న ఈ దేశాల మధ్యలో ఫెరీ సర్వీసెస్ నడవడానికి ఒక అగ్రిమెంట్కి రానున్నారండి ఈరోజు. మరి ఈ బిమ్స్టెక్కి ఇంత ఇంపార్టెంట్ ఇండియా ఎందుకు ఇస్తుంది అంటే, तो BIMSTEC came into existence in 1997. The cooperation among the members did not gain momentum till New Delhi, that is India, a few years back started breathing fresh life into it as the SAARC hit an impasse డ్యూ టు హాస్టిలిటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇందాకే చెప్పాను కదండి, ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో హాస్టిలిటీ ఉండడం వల్ల మనం సార్క్కి సంబంధించిన విషయంలో ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా దానికి పాకిస్తాన్ వాళ్ళు అడ్డు వచ్చి దాన్ని జరగనివ్వకుండా చేస్తున్నారండి. అందువల్లే మనం ఏం చేశామంటే పాకిస్తాన్ని పక్కకు పెట్టి బిమ్స్టెక్ అనే ఒక అగ్రిమెంట్ ఉంది కదండి, బిమ్స్టెక్ ద్వారా మనం ఆ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తున్నామండి. సార్క్లో ఏవైతే చేయాలనుకున్నామో అందులో పాకిస్తాన్ అన్నిటికీ అడ్డుపడుతుంది కాబట్టి మనం బిమ్స్టెక్లో పాకిస్తాన్ లేదు కాబట్టి సో ఇక్కడ మనము ఏవైతే ప్రయోజనాలు ఏవైతే రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, ఇంకా ఈ అన్ని దేశాల మధ్యలో సహకారం పరస్పర సహకారం కానివ్వండి, మనం ఏవైతే చేయాలనుకున్నామో అది బిమ్స్టెక్ ద్వారా చేస్తున్నాము. As Pakistan continued to pay spoil sport by blocking several connectivities and regional cooperation projects proposed by India within SAARC framework, New Delhi turned its focus on BIMSTEC to pursue such initiative. ఇందాకే చెప్పాను కదండి, మనం రీజనల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కానివ్వండి మరియు ఈ దేశాల మధ్య రీజనల్ కోఆపరేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఏవైతే సార్క్లో చేయాలనుకుంటున్నామో దానికి పాకిస్తాన్ అడ్డు తొలగి చేయనివ్వకుండా చేస్తుందో అలాంటి ప్రాజెక్ట్స్ అలాంటి ఇనిషియేటివ్ అన్ని బిమ్స్టెక్ ద్వారా నెరవేర్చుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుందండి. ఈ బిమ్స్టెక్ మీద వచ్చే క్వశ్చన్ ఏంటంటే, బిమ్స్టెక్ మీద ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ అడుగుతారండి. బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అది ఇంపార్టెంట్ అండి. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మరి ఢాకా బంగ్లాదేశ్లో ఉంది. దీన్ని 1997లో ప్రారంభించడం జరిగిందండి బిమ్స్టెక్ని. 1997 అండి, ఇప్పుడు కాదు. బట్ స్టిల్ దిస్ ఈజ్ ద 5th ఎడిషన్ ఓన్లీ. అండ్ బిమ్స్టెక్లో ఉన్న కంట్రీస్ ఏవి? మొత్తంగా 7 కంట్రీస్ ఉంటాయి. క్వశ్చన్ ఇలా వస్తుందండి, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ నేషన్ ఈజ్ నాట్ ద మెంబర్ ఆఫ్ బిమ్స్టెక్ అని అడుగుతాడు, లేకపోతే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ నేషన్స్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ బిమ్స్టెక్ సమిట్ అని అడుగుతాడండి. మనకు బిమ్స్టెక్లో ఉన్న కంట్రీస్ అన్ని తెలిసి ఉండాలి. ఏ దేశాలండి? ముఖ్యంగా సార్క్లో ఉన్న 5 దేశాలు, దట్ ఈస్ ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్. ఈ 5 దేశాలు ప్లస్ బే ఆఫ్ బెంగాల్ రీజియన్లో ఉన్న 2 దేశాలు, దట్ ఈస్ మయన్మార్ అండ్ థాయిలాండ్. ఈ 7 దేశాలు కలిపి బిమ్స్టెక్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేయడం జరిగిందండి. ఇదండి బిమ్స్టెక్కి సంబంధించిన విశేషం. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ తేజస్ స్కిల్లింగ్ ప్రాజెక్ట్. ఇది న్యూస్లో ఉందండి, తేజస్ స్కిల్లింగ్ ప్రాజెక్ట్. అసలు తేజస్ అంటే ఏంటంటే ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్ జాబ్స్ అండ్ స్కిల్స్. ఎమిరేట్స్ అంటే యూఏఈలో అక్కడ అవసరం ఉన్న జాబ్స్కి మన దగ్గర నుంచి ఇండియన్స్ని పంపించడానికి, దానికి సంబంధించిన స్కిల్స్ ఏ స్కిల్స్ అయితే ఉండాలో అవన్నీ మన వాళ్ళకు నేర్పించడానికి ఈ తేజస్ స్కిల్లింగ్ ప్రాజెక్ట్ అనేది ఇనిషియేటివ్ చేయడం జరిగిందండి. రీసెంట్లీ ద తేజస్ ఏ స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ టు ట్రైన్ ఓవర్సీస్ ఇండియన్స్ అండి. మనం ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకు ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి యూఏఈకి చాలామంది వెళ్తూ ఉంటారు కదండి వర్క్ వీసా మీద, వర్క్కి సంబంధించి. అక్కడ యూఏఈలో ఏ పనులకు అయితే డిమాండ్ ఉందో వాళ్ళకి అవి నేర్పించి పంపించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి ఎట్ దుబాయ్ ఎక్స్పో 2020. దుబాయ్లో ఒక ఎక్స్పో జరుగుతుందండి. దానికి మన ఇండియన్ పెవిలియన్ ఉంది. అక్కడ ఇండియన్ పెవిలియన్లో ఈ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి బై యూనియన్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్. ఈయన హిమాచల్ ప్రదేశ్కి చెందినవారండి. ఈయన పేరు అనురాగ్ ఠాకూర్. ఈయన దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్? అసలు ఈ తేజస్ స్కిల్లింగ్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్కిల్లింగ్, మన ఇండియన్స్కి స్కిల్లింగ్ చేయడం, సర్టిఫికేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్. మన యూఏఈలో ఏ రకాలమైన పనులకు అయితే అవసరం వర్కర్స్ ఉన్నారో అలాంటి వర్క్ మన ఇండియన్స్కి నేర్పించడం, దట్ ఈస్ స్కిల్లింగ్. అండ్ సర్టిఫికేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇండియన్స్, మన వాళ్ళని అక్కడ ఉద్యోగాల్లో చేర్పించడం. ఇదండి ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. క్రియేటింగ్ పాత్వేస్ టు ఎనేబుల్ ద ఇండియన్ వర్క్ ఫోర్స్ టు గెట్ ఎక్విప్డ్ ఫర్ స్కిల్ అండ్ మార్కెట్ రిక్వైర్మెంట్స్ ఇన్ యూఏఈ. ఇందాకే చెప్పాను కదా, యూఏఈలో ఉన్న
మార్కెట్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మన వాళ్ళకు వాటికి సంబంధించిన జాబ్ స్కిల్స్ అనేది నేర్పించడం అండ్ అక్కడికి పంపించడం. క్రియేటింగ్ ఏ 10,000 స్ట్రాంగ్ ఇండియన్ వర్క్ ఫోర్స్ ఇన్ యూఏఈ డ్యూరింగ్ ద ఇనిషియల్ ఫేజ్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఇనిషియల్ ఫేజ్లో భాగంగా ముఖ్యంగా 10,000 మంది ఇండియన్ వర్క్ ఫోర్స్ని అక్కడ క్రియేట్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అండి. ఇదండి తేజస్ స్కిల్లింగ్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పాయింట్స్. దీంట్లో మెయిన్గా అడిగే టాపిక్స్ ఏంటంటే ఎగ్జామ్లో తేజస్ అంటే ఏంటి, తేజస్ స్కిల్లింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అని అడుగుతాడండి. అంటే ఫుల్ ఫామ్ అడుగుతాడు. దట్ ఈస్ ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్ జాబ్స్ అండ్ స్కిల్. ఇది ఏ దేశంలోకి పంపించడానికి మన వాళ్ళకు స్కిల్స్ నేర్పిస్తున్నారని అడుగుతాడండి. దట్ ఈస్ యూఏఈ. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి మొదటి ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్ సైట్స్ విత్ ద రివర్స్. కింద ఇవ్వబడిన స్థానాలని అక్కడ ప్రవహించే నదుల ప్రకారంగా మ్యాచ్ చేయండి. ఫస్ట్ వన్ బనావలి, సెకండ్ వన్ చన్హుదారో, థర్డ్ వన్ రోపాడ్ అండ్ ఫోర్త్ వన్ హరప్ప. రివర్స్ ఏ రావి, బి రన్గోయ్, సి ఇండస్ అండ్ డి సట్లెజ్. ఆప్షన్స్ ఆప్షన్ ఏ 1B 2C 3D 4A, ఆప్షన్ బి 1B 2C 3A 4D, option C 1B 2A 3D 4C or option D 1A 2B 3D 4C. Coming on to the next topic, that is MRSAM missile, medium range surface to air missile, MRSAM missile. దీన్ని DRDO Defense Research Development Organization has conducted 2 successful flight tests of the Indian Army version of MRSAM. ఇండియన్ ఆర్మీ వర్షన్ ఆఫ్ MRSAMని నిన్న టెస్ట్ చేయడం జరిగిందండి. ఒక 2 హై స్పీడ్ ఏరియల్ టార్గెట్స్ని దీని MRSAM ద్వారా మన వాళ్ళు దాన్ని ఎదుర్కోవడం జరిగింది, కూల్చివేయడం జరిగింది. దీన్ని ఎక్కడ ప్రయోగించారంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మన ఉంది కదండి, ఎక్కడ ఇది ఒడిస్సా కోస్ట్లోని చాందీపూర్లో ఉండడం జరిగిందండి. దీన్ని అక్కడే టెస్ట్ చేశారు, చాందీపూర్లో టెస్ట్ చేశారండి. అండ్ ద ఇండియన్ ఆర్మీ వర్షన్ ఆఫ్ MRSAM ఈజ్ ఎ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అంటే మన భూమి మీద నుంచి గాల్లో ఉన్న వస్తువుల్ని పేల్చివేయడం అండి. మిజైల్ని ప్రయోగించి భూమి మీద నుంచే ప్రయోగిస్తారు. గాల్లో ప్రయాణిస్తున్న ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ని కానివ్వండి, లేకపోతే అక్కడి నుంచి వస్తున్న మిజైల్స్ని కానివ్వండి, ఇది వెళ్ళి కూల్చేస్తుంది. ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO ఉంది కదండి, దాని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. DRDO వాళ్ళు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, ఇజ్రాయెల్ వాళ్ళతో కలిపి దీన్ని తయారు చేయడం జరిగిందండి. క్వశ్చన్ ఇలాగ వస్తుంది, దీన్ని MRSAM మిజైల్ని ఎవరు తయారు చేశారు, ఇండియా ఏ దేశంతో కలిపి తయారు చేసింది అని అడుగుతాడండి. అప్పుడు ఆన్సర్ ఈస్ ఇజ్రాయెల్. అండ్ చైర్మన్, మనం DRDO గురించి తెలుసుకున్నప్పుడు DRDOకు సంబంధించి కొన్ని స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందామండి. DRDO చైర్మన్ ఎవరు, హీఈస్ G సతీష్ రెడ్డి అండి. ఇది APPSC ఎగ్జామ్స్లో ముఖ్యంగా చాలాసార్లు అడిగారండి. ఎందుకంటే G సతీష్ రెడ్డి గారు ఏపీలోని నెల్లూరు ప్రాంతానికి చెందినవారండి. సో హీఈస్ నేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ APPSC ఎగ్జామ్స్. DRDO హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఎట్ న్యూఢిల్లీ. అండ్ DRDOని ఇప్పుడు కాదండి, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా ముందు చూపుతో DRDOని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. 1958లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి ఇది మన దేశ అవసరాలకు సంబంధించి మిజైల్స్ తయారు చేయడం కానివ్వండి, ఇలాంటి అన్ని విషయాల్లో దేశ అభివృద్ధికి సంబంధించి దేశ రక్షణ వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుందండి. ఇదండి MRSAMకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ బలికథాన్ 2022. ఈ బలికథాన్ 2022 అనేది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. దట్ ఈస్ బిట్వీన్ ఫిలిప్పీన్స్ అండ్ US. ఫిలిప్పీన్స్ అండ్ US మధ్యలో జరుగుతున్న ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజే ఈ బలికథాన్ 2022. ద యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అండ్ మిలిటరీ ఆఫ్ ఫిలిప్పీన్స్ కిక్డ్ ఆఫ్ ద మిలిటరీ డ్రిల్ బలికథాన్ 2022. ఫిలిప్పీన్స్ లెడ్ యాన్యువల్ ఎక్సర్సైజ్. ఇది ఫిలిప్పీన్స్లో జరిగిందండి. ఈసారి ఇది ఫిలిప్పీన్స్లో జరిగింది. విల్ టేక్స్ ప్లేస్ అక్రాస్ లుజాన్ ఇన్ ద ఫిలిప్పీన్స్ రీజియన్ నియర్ తైవాన్. తైవాన్కి సరిహద్దుల్లో ఉన్న ఫిలిప్పీన్స్ ప్రాంతమైన లుజాన్లో ఈ బలికథాన్ 2022 అనే ఎక్సర్సైజ్ని నిర్వహించడం జరిగిందండి. మనకు అందరికీ తెలిసిందే చైనాకు USకి మధ్యలో ఉన్న గొడవలు అండ్ తైవాన్ని చైనా ఆక్రమించుకోవడానికి చూస్తుంది అని మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి టైంలో బలికథాన్ 2022 అనే దాన్ని తైవాన్ సరిహద్దుల్లో నిర్వహించడం అనేది ప్రాముఖ్యత సంతరించుకుందండి.
అండ్ ఈసారి నిర్వహించిన ఈ బలికితాన్ అనేది కండక్టెడ్ విత్ అరౌండ్ 8,000 ఫిలిప్పీన్స్ and American troops and participating in the military drill, making it the largest Balikitan military exercise ever. బలికితాన్ మిలిటరీ ఎక్సర్సైజ్ని చాలాసార్లు నిర్వహించారండి, బట్ ఇంతమందితో ఇంత పెద్దగా ఎప్పుడూ నిర్వహించలేదు. దిస్ హ్యాస్ మేడ్ ద లార్జెస్ట్ బలికితాన్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ ఎవర్ అండి. అండ్ మనము ఫిలిప్పీన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. బలికితాన్ ఎక్సర్సైజ్ అనేది ఫిలిప్పీన్స్ యుఎస్ మధ్యలో జరుగుతుందని మాట్లాడుకుంటున్నాం. మరి ఫిలిప్పీన్స్ సంబంధించిన కొంచెం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందామండి. అదేంటంటే ఫిలిప్పీన్స్ ఎక్కడ ఉంటుందండి, మన ఇండియాకు ఈస్ట్ పోర్షన్లో ఉంటుంది ఫిలిప్పీన్స్. అది ఒక ఐలాండ్ నేషన్ అండి. ఫిలిప్పీన్స్ క్యాపిటల్ సిటీ ఈజ్ మనీలా. అండ్ ఫిలిప్పీన్స్ కరెన్సీ ఏంటంటే పెసో అండి. ఫిలిప్పీన్స్ కరెన్సీ ఫిలిపియన్ పిసో. అండ్ ఫిలిపియన్స్ ప్రెసిడెంట్ ఎవరు, హీఈస్ ఆల్వేస్ ఇన్ న్యూస్ ఫర్ కాంట్రవర్షియల్ రీజన్స్ అండి. చాలామంది డ్రగ్ పెడ్లర్స్ని చంపేయడం కానీ, దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేయడం కానీ, ట్రంప్ ఉన్నప్పుడు ఒబామా కానీ ట్రంప్ ఉన్నప్పుడు వాళ్ళకి అగేన్స్ట్గా ఫిలిప్పీన్స్ యుఎస్ చాలా మిత్ర దేశాలండి. యుఎస్కి ఆ రీజియన్లో ఉన్న అత్యంత మిత్రదేశం ఫిలిప్పీన్స్. అయినా కూడా ఈయన రొడ్రిగో డ్యూటెరేటే గారు అమెరికన్ ప్రెసిడెంట్స్ మీద కాంట్రవర్షియల్ కమెంట్స్లో న్యూస్లో ఉండేవారండి. ఇదండి బలికితాన్ 2022కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి రెండో ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ సిటీస్ ఇస్ కాల్డ్ ద మౌంట్ ఆఫ్ డెడ్? కింద ఇవ్వబడిన సింధు నగరాలలోంచి దేన్ని ద మౌంట్ ఆఫ్ డెడ్ గా పరిగణిస్తారు? ఆప్షన్ ఏ లోథల్, ఆప్షన్ బి చనుదారో, ఆప్షన్ సి బానావలి ఆర్ ఆప్షన్ డి మోహంజోదారో. Coming on to the next topic, that is International Labour Organization, that is ILOకి సంబంధించి స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐఎల్ఓని 1919లో ప్రారంభించడం జరిగిందండి. అండ్ దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? ఐఎల్ఓ ఈజ్ అన్ యుఎన్ ఏజెన్సీ అండి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దాని హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉందండి. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఐఎల్ఓకు సంబంధించి ఒక కొత్త చైర్మన్ని నియమించడం జరిగింది. ఆయన పేరే గిల్బర్ట్ హొంగ్బో. ఈ గిల్బర్ట్ హొంగ్బో అనేవారు టోగో అనే దేశానికి సంబంధించిన వారండి. దిస్ ఈజ్ అన్ ఆఫ్రికన్ నేషన్. అండ్ ఈయన టోగోకి ఒక పూర్వపు ప్రైమ్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగిందండి. సో హీ ఈజ్ ఇన్ న్యూస్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పేరండి. ఐఎల్ఓకు కొత్త చైర్మన్గా ఎవరిని నియమించడం జరిగిందని 4 ఆప్షన్స్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతాడండి. ద ఆన్సర్ ఈస్ గిల్బర్ట్ హొంగ్బో. సో దిస్ నేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ముఖ్యంగా ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెయిన్స్ ఉన్నాయి కదండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెయిన్స్లోని జిఎస్ సెక్షన్లో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే యుఎన్కి సంబంధించి రిలేటెడ్ యుఎన్ఓకు సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ ఉంటాయండి. జనరల్గా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండి ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. యాజ్ యుఎన్లోని ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి కొత్త చైర్మన్ని నియమించడం జరిగింది కాబట్టి సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. Hongbo, the former Prime Minister of Togo, will be the 11th head of the agency and the first African to hold the post. Indake cheppanu. He is the first African to hold this post. His 5-year term will begin on October 1st, 2022. The current ఇప్పుడు ఉన్నది ఎవరంటే గయ్ రైడర్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ UK, ఇంగ్లాండ్కి సంబంధించిన గయ్ రైడర్ గారు 2012 నుంచి ఐఎల్ఓకి చీఫ్గా ఉన్నారండి. ఆయన ప్లేస్లో టోగో దేశానికి సంబంధించిన గిల్బర్ట్ హొంగ్బో, ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ టోగో గిల్బర్ట్ హొంగ్బో గారిని తీసుకోవడం జరిగింది. ఇదండి దీనికి సంబంధించిన ఈ టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఐఎల్ఓని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1919లో. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉందండి. అలాగే ఇప్పుడు కొత్త చీఫ్ వచ్చాడు కదా, ఆయన పేరేంటండి? గిల్బర్ట్ హొంగ్బో. ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా, ఈ 3 పాయింట్స్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెయిన్స్లో అడుగుతాడండి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ స్టీల్ రోడ్ ఫ్యూచర్డ్ ఇన్ గుజరాత్. ఇందాక మనం ఇండెక్స్ గురులో మాట్లాడుకున్నప్పుడు చెప్పాను కదండి, స్టీల్ వేస్ట్తోని ఒక స్టీల్ రోడ్ నిర్మించడం జరిగింది అని చెప్పి. అది గుజరాత్లోని సూరత్ సిటీలో చేశారండి. గుజరాత్లోని సూరత్ సిటీలో దిస్ ఈజ్ దట్ రోడ్ అండి. ఒక మొత్తం స్టీల్ వేస్టేజ్తోనే ఒక రోడ్ వేయడం జరిగింది. జనరల్గా మనం కాంక్రీట్తో వేస్తాం కదా రోడ్డు, అలాంటి ప్లేస్లో కాంక్రీట్ని వాడకుండా ఇది ఒక సస్టైనబుల్ బెస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి. ఎందుకంటే మనం వేస్టేజ్ ఆఫ్ స్టీల్ని పడేయకుండా దాంతోనే ఒక రోడ్ని నిర్మించారండి. అది గుజరాత్లోని సూరత్ సిటీలో జరిగింది. దీన్ని ఎవరు నిర్మించారంటే
ఆర్సెలర్ మెటల్ నిప్పన్ స్టీల్ ఇండియా. ఇది ఒక స్టీల్ కంపెనీ అండి. ఆర్సెలర్ మెటల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ ద సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ నీతి ఆయోగ్, ఈ 4 ఏజెన్సీస్, ఆర్సెలర్ మెటల్ నిప్పల్ స్టీల్ ఇండియా అనే ఒక కంపెనీ ప్లస్ సిఎస్ఐఆర్ అండ్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ నీతి ఆయోగ్, ఈ 3 ఇన్స్టిట్యూట్స్ అండ్ ఒక కంపెనీకి వాళ్ళు కలిసి ఈ రోడ్ని నిర్మించడం జరిగిందండి. సో క్వశ్చన్ ఇలా వస్తుందండి, ఇండియాస్ ఫస్ట్ స్టీల్ రోడ్ ఫ్యూచర్డ్ ఇన్ గుజరాత్. ఈ రోడ్ని ఎక్కడ నిర్మించడం జరిగింది అని అడుగుతాడండి. దట్ ఈస్ సూరత్లో నిర్మించారండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. న్యూస్లో, కరెంట్ అఫైర్స్లో ఉన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. Coming on to the next topic, that is Arjun Iragesi. Arjun Iragesi is the Grandmaster, 52nd Grandmaster of India, and he is from Telangana and Hyderabad. Telangana సంబంధించిన వ్యక్తి కావడం వల్ల ఇది టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. హీ హ్యాస్ వర్న్ ఢిల్లీ ఇంటర్నేషనల్ చెస్ టైటిల్. ఈ సంవత్సరంలో ఈయన సాధించిన 3వ టైటిల్ అండి. 2022లో ఈ నెల జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్స్లో ఈయన విజేతగా నిలవడం జరిగింది. హీఈస్ ద రీగెయినింగ్ నేషనల్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా. అలాగే టాటా చెస్ ఛాలెంజర్ టోర్నమెంట్, మెయిన్ టోర్నమెంట్ కాదండి, ఛాలెంజర్ టోర్నమెంట్ని కూడా ఈయన గెలుచుకోవడం జరిగింది. దాని తర్వాతే నిన్న ముగింపుకు వచ్చిన ఈ టోర్నమెంట్లో ఈయన విజేతగా నిలవడం జరిగిందండి. గ్రాండ్ మాస్టర్ అండ్ నేషనల్ ఛాంపియన్ అర్జున్ ఇరగేసి విన్స్ ఢిల్లీ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్. This is the 3rd title for him in this year as he won national championships in this month. ఇందాకే చెప్పాను కదండి, నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచాడు, అలాగే టాటా చెస్ ఛాలెంజర్ టోర్నమెంట్ కూడా గెలిచాడండి. ఇవన్నీ గెలవడం వల్ల, ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన ఈ ఢిల్లీ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ని గెలవడం ద్వారా ఆయన ఎలో రేటింగ్ అనేది చాలా పెరిగిందండి. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ టు 2675. ఈ ఎలో రేటింగ్ ఏంటి అనే క్వశ్చన్ లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో అడిగాడండి. ఎలో రేటింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అడిగాడండి. ఆన్సర్ ఈజ్ చెస్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అర్జున్ ఇరగేసి ఈజ్ ద ప్లేయర్ ఫ్రమ్ తెలంగాణ. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, హీ హాజ్ వన్ ఇండియాస్ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచాడు, ఢిల్లీ ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచాడు, అలాగే టాటా స్టీల్ చెస్ ఛాలెంజర్ టోర్నమెంట్ కూడా గెలవడం జరిగిందండి. ఇతనేనండి అర్జున్ ఇరగేసి. హీ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ రీజన్. ఈయన గుకేష్, చెన్నైకి సంబంధించిన వాడు, తమిళనాడుకు సంబంధించిన వాడు గుకేష్. అండ్ ఈ 2675 ఎలో రేటింగ్కి వెళ్ళడం వల్ల మన చెన్నైలో జరగబోతున్న వరల్డ్ చెస్ ఒలింపియాడ్లో మన దేశం తరఫున ఇతను కూడా మెయిన్ లిస్ట్లో ఉండే అవకాశాలు చాలా వరకు పెరిగాయండి. 100%గా ఈయన కూడా ఇండియా తరఫున ఆ చెస్ టోర్నమెంట్లో ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. అదండి ఈ టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది టీఎస్పీఎస్సీ వాళ్ళు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. సో క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి. స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అడగడం ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారండి టీఎస్పీఎస్సీలో. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పీఎస్సీ పీపుల్. దీనికి సంబంధించిన కొంచెం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందామండి. అదేంటంటే, అర్జున్ ఇరగేసి ఈజ్ అన్ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. He is a regaining national champion. He earned the title of Grand Master at the age of 14 years. 14 years వయసులోనే ఈయన గ్రాండ్ మాస్టర్గా నిలవడం జరిగిందండి. He is the 32nd youngest person ever to achieve the title of GM. అండ్ హీ ఈజ్ ద 54th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. ఇందాకే చెప్పాను కదా, ఈయన ఇండియాకు సంబంధించి 54వ గ్రాండ్ మాస్టర్. అండ్ అతి చిన్న వయసులోనే ఈయన గ్రాండ్ మాస్టర్గా ఎదగడం జరిగిందండి. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి 3వ ప్రశ్న. Which of the following Indus cities is called Black Bangles? కింద ఇవ్వబడిన సింధు నగరాలలోంచి ఏ నగరాన్ని బ్లాక్ బ్యాంగిల్స్గా పరిగణిస్తారు? ఆప్షన్ ఏ చన్నుదారో, ఆప్షన్ బి కలిబంగన్, ఆప్షన్ సి హరప్ప, ఆర్ ఆప్షన్ డి రాఖీ గార్హి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎంసీక్యూస్. మనం ఈరోజు కొన్ని ఎంసీక్యూస్ గురించి డీల్ చేద్దామండి. దే ఆర్ హూ వన్ ద ఢిల్లీ ఇంటర్నేషనల్ చెస్ టైటిల్. ఆప్షన్స్ ఆర్ ఏ గుకేష్, బి అర్జున్, సి భరత్ హర్షకోటి, డి నన్ ఆఫ్ ది అబోవ్. మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదండి ఢిల్లీ ఇంటర్నేషనల్ చెస్ టైటిల్ గురించి. దాన్ని మన తెలంగాణకు చెందిన అర్జున్ ఇరగేసి గెలవడం జరిగిందని చెప్పి ఇందాకే చెప్పాను. అండ్ దిస్ గుకేష్, ఆప్షన్స్ ఆన్సర్ ఈస్ అర్జున్ ఇరగేసి అండి. అలాగే మనం ఈ ఆప్షన్స్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ఈ గుకేష్ అనే వాళ్ళు కూడా గ్రాండ్ మాస్టర్ అండి, మన తమిళనాడుకు చెందిన అతను. భరత్ హర్షకోటి ఈజ్ ఆల్సో ఏ గ్రాండ్ మాస్టర్. హీ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ రీజన్. సో ఇలా మనం ఆప్షన్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే అది ఏదో ఒక ఎగ్జామ్లో ఉపయోగపడుతుందండి.
కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రుషికుల్యా బీచ్. Rushikulya Beach, which is known for mass nesting of endangered olive ridley turtles, is located in which Indian state? ఈ రుషికుల్యా బీచ్ అనేది న్యూస్లో ఉందండి. ఎందుకంటే ఆలివ్ రిడ్లీ టైటిల్స్ లాస్ట్ ఇయర్ జనరల్గా అక్కడికి నెస్టింగ్ చేయడానికి వస్తాయండి వాళ్ళ పిల్లల్ని. బట్ లాస్ట్ ఇయర్ చాలా తక్కువగా వచ్చాయి. ఈసారి మాత్రం చాలా హెవీగా ఒక 1,20,000 వరకు అక్కడ గుడ్లు పెట్టడం జరిగిందండి. అందువల్ల ఇది న్యూస్లో ఉంది. ఈ ఓలివ్ రెడ్లీ టైటిల్స్ అనేది IUCN రెడ్ లిస్ట్లో ఉన్నాయండి. అలాంటివి మన దగ్గరికి మాత్రమే వచ్చి ఇవి ఎప్పుడు వాటి గుడ్లని పొదగడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ న్యూస్. ఈ రుషికుల్యా బీచ్ మీద UPSCలో కూడా ఒకసారి క్వశ్చన్ అడిగాడండి, ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని. సో అందువల్లనే ఇది క్వశ్చన్గా పెట్టడం జరిగింది ఈరోజు. ఆప్షన్స్ ఆర్ ఏ మహారాష్ట్ర, B ఒడిస్సా, C తమిళనాడు, D ఆంధ్రప్రదేశ్. అన్ని కోస్టల్ స్టేట్స్ ఏనండి, మరి కన్ఫ్యూజ్ కావద్దు. ఆన్సర్ ఈస్ ఒడిస్సా అండి. ఒడిస్సాలోని గంజాం డిస్టిక్, మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే గంజాం డిస్టిక్లో ఈ బీచ్ అనేది ఉండడం జరిగిందండి. ఇక్కడే ఒలివ్ రెడ్లీ టైటిల్స్ మాస్ నెస్టింగ్ చేస్తాయండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ which Indian city has been ranked second most noise polluted city globally as per the UNEP's annual Frontier report? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? కెన్యాలోని నైరోబీలో ఉంది. ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఏంటంటే యాన్యువల్ ఫ్రాంటియర్ రిపోర్ట్. దీని ప్రకారం మోస్ట్ నాయిస్ పొల్యూషన్ ఉన్న సిటీస్ మీద వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగిందండి. మరి ఫస్ట్ మోస్ట్ నాయిస్ పొల్యూషన్ ఏ స్టేట్లో ఏ దేశంలోని ఏ సిటీలో ఉందని మనం నిన్న మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్లోని ఢాకాలో 119 డెసిబుల్స్ ఉందండి నాయిస్ పొల్యూషన్. దాని తర్వాత ఇండియాలోని ఒక ప్లేస్లో చాలా ఎక్కువగా ఉందని మాట్లాడుకుందాం. మరి అది ఏ ప్లేస్ అండి? ఆప్షన్స్ ఆర్ ఏ చెన్నై, B మొరాదాబాద్, C ఢిల్లీ, D హైదరాబాద్. జనరల్గా ఢిల్లీ కనిపించగానే, పొల్యూషన్ కనిపించగానే ఢిల్లీ పేరు పెట్టేయడం మనకు ఎప్పుడు సాధారణంగా జరిగే విషయమేనండి. బట్ అక్కడ ఉన్నది ఎయిర్ పొల్యూషన్ అండి. ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఢిల్లీలో, నాయిస్ పొల్యూషన్ కాదు. నాయిస్ పొల్యూషన్ ఎక్కువగా ఉన్నది ఇండియాలో మొరాదాబాద్ అండి. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో నాయిస్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ స్టీల్ రోడ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విచ్ ఇండియన్ సిటీ? ఇందాకే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇండియాలోని ఒక సిటీలో స్టీల్ రోడ్ని కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అది ఇండియాలోని ఏ స్టేట్లోనండి? గుజరాత్లో స్టీల్ రోడ్ని మన నీతి ఆయోగ్ వాళ్ళు CSIR అండ్ ఇండియన్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఆర్సెనల్ మిటర్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్తో కలిపి స్టార్ట్ చేశారని చెప్పి మనం ఇందాకే మాట్లాడుకున్నాం, రైట్? మరి గుజరాత్లోని విచ్ సిటీ అండి? ఆప్షన్స్ ఆర్ ఏ సూరత్, B అహ్మదాబాద్, C వడోదరా, D గాంధీనగర్. ఈ 4 ఇండస్ట్రియల్ సిటీస్ ఏనండి. వడోదరా కానివ్వండి, అహ్మదాబాద్ కానివ్వండి, సూరత్ చాలా బిజినెస్కి ఫేమస్, అండ్ గాంధీనగర్ గుజరాత్ వాళ్ళ క్యాపిటల్ సిటీ. అండ్ ఇది ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారంటే ఆన్సర్ ఈ సూరత్ అండి. సూరత్లోని ఒక ఇండస్ట్రియల్ ప్రాంతంలో మొత్తం స్టీల్ వేస్ట్ ఉంటుంది కదా, దాని నుంచి రోడ్డు తయారు చేయడం జరిగిందండి. అదండి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్లో మీరు మాకు పంపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ అవర్ వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్ and click on the bell icon for more such content and contests.